సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువ తెగిపోయింది. గ్రామం పంట పొలాల్లో నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు తుడుచుకుపోయాయి. వరద ఉధృతి పెరగడంతో గ్రామం ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రామచంద్రపురం బ్రిడ్జి కాంచి కొద్దిగా అంతే అటుపక్క ఊరు పక్కనే ఈ సేమ్ ఇది తెగినట్టు తెగింది. కాల వదిలిండి అది ఇది రెండు ఒకటైనాయి. ఊర్లోకి పోతే సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువ తెగిపోయింది. గ్రామం పంట పొలాల్లో నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు తుడుచుకుపోయాయి. వరద ఉధృతి పెరగడంతో గ్రామం ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మన నల్గొండ సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్ రెడ్డి, ఓవర్ టు యు. ఈ విద్య నిన్నటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలను కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇదే కాకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి కూడా గత నెల ఆగస్టు మొదటి వారం నుంచి కూడా భారీగా 9,000 నుంచి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడమ కాలువలో వస్తున్న నీటికి తోడు పైనుంచి వచ్చే వర్షపు నీరు కూడా తోడవడంతో పలు ప్రాంతాల్లో కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలోనే నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం దగ్గర కూడా గండిపడింది. వెంటనే స్థానికులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అప్పటికే కాలువకు సంబంధించి భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో దాదాపుగా 300 నుంచి 400 ఎకరాల్లో కూడా భారీగా కోతకు గురైంది. అదేవిధంగా భారీ ఇసుక మేడలు కూడా పడ్డ పరిస్థితి నెలకొంది. కాలువకు 2 చోట్ల గండిపడ్డాయని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కాగిత రామచంద్రాపురం దగ్గర కూడా భారీ గండి కారణంగా దిగువనున్న గ్రామంలోకి దాదాపుగా 2 ఫీట్ల మేర వరద నీరు వచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి కూడా బయటికి వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ సమీప గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడంతో పాటు వరద ఉధృతికి వెంటనే గ్రామాల ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. అదేవిధంగా దిగువన ఉన్న రహదారులను సైతం కూడా మూసేయడం జరిగింది. ఎక్కువ నుంచి దాదాపు 8,000 నుంచి 9,000 క్యూసెక్ల వరద నీరు ఉండడంతో కాలువ నుంచి వస్తున్న వరద నీరుగా హెవీగా కోతకు గురి కావడం, అదేవిధంగా పంట పొలాలు పూర్తిగా నాశనం అయ్యాయి. అదేవిధంగా వందలాది ఎకరాల్లో కూడా ఇసుక మేట వేయడంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్థానిక జిల్లా కలెక్టర్ తేజస్ చంద్ పవర్ తో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా పురమాయించారు. అక్కడ సమీపంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలి, అదేవిధంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా పలు చెరువులకు భారీగా గండిపడ్డాయి. అయితే ఎడమ కాలువకు సంబంధించి భారీ గండి పడడం మాత్రం భారీగా ఆస్తి నష్టం అంటే పంట నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. కాల వదిలిండి అది ఇది రెండు ఒకటైనాయి. ఊర్లోకి పోతే పక్క నీళ్ళు